భారతదేశం అంటేనే పండుగలకు పుట్టినిల్లు. ఇక్కడ ప్రతి పండుగ వెనుక ఒక పురాణ గాథ ఉంటుంది. ప్రతి వేడుక వెనుక ఒక లోతైన అర్థం ఉంటుంది. కొన్ని పండుగలు ప్రకృతి పరవశాన్ని గుర్తు చేస్తాయి, మరికొన్ని మన దేవతల ఘనతను స్మరింపజేస్తాయి. ఇంకొన్ని విడిపోయిన కుటుంబాలను మళ్ళీ ఒక చోటికి చేర్చుతాయి. కానీ ఒక పండుగ ఉంది, అది అన్నిటికంటే ప్రత్యేకం. ఆ పండుగ కేవలం ఆనందం కోసం జరుపుకునే వేడుక కాదు. అది కేవలం తరతరాలుగా వస్తున్న ఆచారం మాత్రమే కాదు. అది అంతు చిక్కని కాలం గురించి చెప్పే పండుగ. సృష్టి ఆరంభమైన క్షణాన్ని, కాలచక్రం మళ్ళీ తిరగడాన్ని గుర్తు చేసే అద్భుతం. అదే మన ఉగాది. సాధారణంగా మనం ఉగాదిని ఒక పండగలా చూస్తాం, కానీ ఈ పేరు వెనుక ఉన్న అర్థం చాలా లోతైనది. ఉగాది అనే పదం యుగ, ఆది అనే రెండు సంస్కృత పదాల కలయిక. యుగం అంటే కాలం, ఆది అంటే మొదలు, అంటే ఉగాది అంటే కాలానికి ప్రారంభం అని అర్థం. కానీ ఇది కేవలం క్యాలెండర్ మార్పు మాత్రమే కాదు, ఇది ఒక సరికొత్త భావన. మన జీవితాన్ని, ఆలోచనల్ని, కొత్త ఆశల్ని మళ్ళీ తాజాగా మొదలుపెట్టే ఒక గొప్ప సందర్భం. గతాన్ని వీడి కొత్త ఉత్సాహంతో అడుగులు వేయమని చెప్పే రోజే ఉగాది. ఉగాది అనగానే మనకు గుర్తొచ్చేది చైత్రశుద్ధ పాడ్యమి. అసలు ఈ రోజే ఎందుకు? ఎందుకంటే ఇది వసంత ఋతువుకు స్వాగతం పలికే సమయం. వసంతం అంటేనే ప్రకృతి పునర్జన్మ ఎత్తడం. శీతాకాలపు నిద్ర నుంచి మొద్దుబారిన ప్రకృతి మళ్ళీ మేల్కొంటుంది. చెట్లు పాత ఆకులను వీడి చివురులు తొడుగుతాయి, పూలు వికసిస్తాయి, గాలిలో కొత్త పరిమళం నిండుతుంది. అంటే కేవలం మనుషులమే కాదు, ప్రకృతి కూడా తన కొత్త సంవత్సరాన్ని ఇప్పుడే మొదలు పెడుతుంది. ప్రకృతిలో వచ్చే ఈ అందమైన మార్పునే మన పూర్వీకులు గమనించి చైత్రమాసపు తొలి రోజునే సంవత్సరాదిగా నిర్ణయించారు. పురాణాల ప్రకారం సృష్టికర్త అయిన ఆ బ్రహ్మదేవుడు ఈ చైత్రశుద్ధ పాడ్యమి నాడే ఈ అనంతమైన విశ్వాన్ని సృష్టించడం మొదలుపెట్టారని మన పెద్దలు చెబుతారు. అందుకే ఉగాదిని సృష్టి ప్రారంభ దినం అని కూడా పిలుస్తారు. అయితే ఇది నిజంగా ఒకప్పుడు జరిగిందా అని మనం ఆలోచించవచ్చు. కానీ దీన్ని కేవలం ఒక పురాణ కథగా కాకుండా ఒక గొప్ప సంకేతంలా చూడాలి. అదేమిటంటే, బ్రహ్మదేవుడు ఎలాగైతే శూన్యం నుంచి సృష్టిని మొదలుపెట్టారో, అలాగే ప్రతి మనిషి కూడా తన జీవితాన్ని ఏ క్షణమైనా మళ్ళీ కొత్తగా నిర్మించుకోవచ్చు. గతాన్ని పక్కన పెట్టి మన ఆశల్ని, కలల్ని మళ్ళీ సృష్టించుకోవడానికి ఉగాది ఒక అద్భుతమైన అవకాశం. చాలామంది ఉగాది అనగానే కేవలం తెలుగువారి పండుగ అని అనుకుంటారు. కానీ నిజానికి ఇది మన దేశం మొత్తం జరుపుకునే ఒక విశ్వజనీన పండుగ. పేర్లు వేరైనా, ప్రాంతాలు వేరైనా, భారతదేశంలోని చాలా చోట్ల ఇదే రోజున కొత్త సంవత్సరం మొదలవుతుంది. ఉదాహరణకు, కర్ణాటకలో దీన్ని యుగాది అని పిలుస్తారు. మహారాష్ట్రలో గుడి పడ్వా అనే పేరుతో ఘనంగా జరుపుకుంటారు. ఉత్తర భారత్లో చైత్ర నవరాత్రి ఇవాళే ప్రారంభమవుతుంది. దీని అర్థం ఏంటంటే, భాషలు వేరైనా మనమంతా ఒకే కాలచక్రాన్ని, ఒకే ప్రకృతి మార్పును అనుసరిస్తున్నాం. అందుకే ఉగాది అంటే కేవలం ఒక ప్రాంతానిది కాదు, అది మనందరి భారతీయ మూలాల పండుగ. ఉగాది అనగానే మనకు గుర్తొచ్చే అతి ముఖ్యమైన కార్యక్రమం పంచాంగ శ్రవణం. అసలు పంచాంగం అంటే కేవలం జ్యోతిష్యం మాత్రమే అనుకుంటే పొరపాటే. ఇది మన కాలాన్ని అర్థం చేసుకునే ఒక అద్భుతమైన భారతీయ శాస్త్రం. దీనికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, ఇందులో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం. ఈ 5 అంగాల కలయికే పంచాంగం. ఇది మనకు రాబోయే కాలం ఎలా ఉండబోతుందో చెప్పడమే కాదు, ప్రకృతితో కలిసి మనం ఎలా సాగాలో కూడా వివరిస్తుంది.
అంటే పంచాంగం అనేది కేవలం భవిష్యత్తు చెప్పే పుస్తకం కాదు, అది మన కాలచక్రాన్ని అర్థం చేసుకునే ఒక కిటికీ లాంటిది. ఉగాది రోజు పొద్దున్నే మన ఇళ్లల్లో ఒక రకమైన పండుగ కళ కనిపిస్తుంది. అసలు ఆ ఉదయం ఎంత ప్రత్యేకంగా మొదలవుతుందో తెలుసా? ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు, గడపకు పసుపు కుంకుమలు, తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించడం, ఇవన్నీ మనం తరతరాలుగా పాటిస్తున్న ఆచారాలు. కానీ ఇవి కేవలం సంప్రదాయాలు మాత్రమే కాదు, వీటి వెనుక ఒక గొప్ప సంకేతం ఉంది. శుభ్రమైన ఇల్లు, కొత్త బట్టలు మన మనసుకు ఒక పాజిటివ్ వైబ్ని ఇస్తాయి. గతం గడిచిపోయింది, ఈ రోజు నుంచి ఒక కొత్త జీవితం మొదలైంది అని మనకు మనమే గుర్తు చేసుకోవడమే ఈ ఆచారాల అసలు ఉద్దేశం. కొత్త ఉత్సాహంతో, కొత్త ఆశలతో అడుగు వేయడానికి ఇదొక చక్కని వేదిక. ఉగాది పండుగలో అత్యంత ముఖ్యమైన, విశిష్టమైన అంశం ఏదంటే అది ఖచ్చితంగా ఉగాది పచ్చడి. ఇది కేవలం ఒక వంటకం మాత్రమే కాదు, మన జీవిత సారాంశం మొత్తం ఈ చిన్న గిన్నెలో కనిపిస్తుంది. ఈ పచ్చడిలో 6 రకాల రుచులు ఉంటాయి. వేప పువ్వు మనకు జీవితంలో ఎదురయ్యే కష్టాలకు సూచన. బెల్లం మనకు కలిగే సుఖ సంతోషాల ప్రతీక. చింతపండు మనం ఎదుర్కొనే సవాళ్లకు లేదా విసుగుకు సంకేతం. కారం మనలో కలిగే కోపాన్ని లేదా ఉద్వేగాలకు సూచిస్తాయి. ఉప్పు జీవితంలో ఉండే భయాన్ని లేదా ఉత్సాహాన్ని ప్రతిబింబిస్తుంది. మామిడి ముక్కలు అనుకోకుండా ఎదురయ్యే వింత అనుభవాలకు లేదా ఆశ్చర్యాలకు సంకేతం. ఈ 6 రుచుల వెనుక ఉన్న అసలు సందేశం ఏమిటంటే, జీవితం అంటే కేవలం సుఖం మాత్రమే కాదు, దుఃఖం కూడా ఉంటుంది. ఎలాగైతే పచ్చడిలో అన్ని రుచులు కలిసినప్పుడే ఒక ప్రత్యేకమైన రుచి వస్తుందో, అలాగే కష్ట సుఖాలన్నీ కలిస్తేనే మన జీవితం పరిపూర్ణమవుతుందని ఉగాది పచ్చడి మనకు గుర్తు చేస్తుంది. ఉగాది అనగానే మన ఇళ్ల గడపలకు వేలాడే ఆ పచ్చని మామిడి తోరణాలు గుర్తొస్తాయి. అసలు ఈ మామిడి ఆకులే ఎందుకు కడతామో ఎప్పుడైనా ఆలోచించారా? మామిడి ఆకులు ప్రకృతిలో కొత్త జీవనానికి, సమృద్ధికి సంకేతం. వసంత కాలంలో చిగురించే ఈ ఆకులు మన ఇంట్లోకి కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తాయని మన నమ్మకం. దీని వెనుక ఒక శాస్త్రీయ కోణం కూడా ఉంది. మామిడి ఆకులు గాలిని శుభ్రం చేసి స్వచ్ఛమైన ఆక్సిజన్ను అందిస్తాయి. పండుగ రోజు ఇంట్లో జనం ఎక్కువగా ఉంటారు కాబట్టి గాలి తాజాగా ఉండాలని మన పూర్వీకులు ఈ పద్ధతిని పెట్టారు. అందుకే ఇది కేవలం ఒక అలంకరణ మాత్రమే కాదు, మన ఆరోగ్యం కోసం ప్రకృతి అందించిన ఒక రక్షా కవచం. ఉగాది అంటే కేవలం పిండి వంటలు, పచ్చడి మాత్రమే కాదు, తెలుగు సాహితీ లోకానికి ఇది ఒక పెద్ద పండుగ. మన తెలుగు భాషా సౌందర్యాన్ని అక్షరబద్ధం చేసే అద్భుతమైన సంప్రదాయం ఉగాదికి ఉంది. అదే ఉగాది కవి సమ్మేళనం. కవులు తమ కళలకు పదును పెట్టి కొత్త సంవత్సరాన్ని ఆశావహ దృక్పథంతో స్వాగతిస్తూ ఉగాది కవితలు వినిపిస్తారు. ఇది కేవలం ఒక కళా ప్రదర్శన కాదు, మన సంస్కృతిని, భాషను తరతరాలకు అందించే ఒక గొప్ప వారధి. తెలుగు అక్షరం చిగురించే ఈ రోజున కవిత్వం ద్వారా సమాజానికి ఒక మంచి దిశానిర్దేశం చేయడం మన సాహితీ సంప్రదాయం. ఉగాది అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, దాని వెనుక ఒక అద్భుతమైన ఖగోళ రహస్యం ఉంది. ఉగాది తేదీని మన పెద్దలు ఏదో ఒక రోజున ఊరికే నిర్ణయించలేదు. ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు ఒక ప్రత్యేకమైన బిందువు వద్దకు వచ్చినప్పుడు, అంటే భూమధ్య రేఖను సూర్యుడు దాటే ఆ ఖచ్చితమైన సమయాన్ని బట్టి మన ఉగాది వస్తుంది. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే, మన పండుగలు కేవలం నమ్మకాల మీద కాకుండా అంతరిక్ష చలనాలతో పెనవేసుకుపోయి ఉన్నాయి. వేల ఏళ్ల క్రితమే ఎలాంటి ఆధునిక పరికరాలు లేకపోయినా
గ్రహాల గమనాన్ని అంత ఖచ్చితంగా లెక్కగట్టిన మన పూర్వీకుల ఖగోళ విజ్ఞానం నిజంగా మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. నిజానికి ఉగాది అంటే కేవలం క్యాలెండర్ మారడం మాత్రమే కాదు, మన మనసుని కొత్తగా మార్చుకోవడం. గడిచిన సంవత్సరంలో మనకు ఎన్నో విజయాలు ఎదురై ఉండొచ్చు. అలాగే కొన్ని చేదు అనుభవాలు లేదా ఓటములు కూడా పలకరించి ఉండొచ్చు. కానీ ఉగాది మనకు ఇచ్చే గొప్ప సందేశం ఏంటంటే, గతాన్ని అక్కడే వదిలేయ్. నిన్నటి భారంతో రేపటి వైపు అడుగులు వేయలేం. అందుకే పాత జ్ఞాపకాలను, విఫలాలను వెనుకకు నెట్టి సరికొత్త ఉత్సాహంతో, కొత్త ఆశలతో మళ్ళీ ప్రయాణాన్ని మొదలుపెట్టమని ఉగాది మనల్ని ప్రోత్సహిస్తుంది. అంటే ఇది కేవలం కాలానికి మాత్రమే కాదు, మన ఆలోచనలకు కూడా ఒక నూతన ప్రారంభం. ఉగాది రోజున ఇళ్లలో కనిపించే మరో అందమైన దృశ్యం కుటుంబం అంతా ఒక చోట చేరడం. అందరూ కలిసి ఉగాది పచ్చడిని పంచుకోవడం, సామూహికంగా భోజనాలు చేయడం, ఇంట్లోని పెద్దల పాదాలకు నమస్కరించి వారి ఆశీర్వాదాలు తీసుకోవడం, ఇవన్నీ మన సంస్కృతిలో ఒక భాగం. ఇది మనకు ఏం గుర్తు చేస్తుందంటే, పరుగుల జీవితంలో మనం ఎంత బిజీగా ఉన్నా మనల్ని నడిపించే శక్తి మన కుటుంబమే. కాలం ఎంత వేగంగా మారిపోతున్నా మనల్ని అంటిపెట్టుకొని ఉండే ఈ అనుబంధాలు కూడా కాలంలాగే ఎంతో విలువైనవి. వాటిని మనం గౌరవించుకోవాలని ఉగాది మనకు నేర్పిస్తుంది. ఉగాది మనకు ఇచ్చే అత్యంత గొప్ప సందేశం ఏంటంటే, కాలం ఎప్పుడూ ఎవరి కోసం ఆగదు. అది నిరంతరం ముందుకు సాగుతూనే ఉంటుంది. మన జీవితం కూడా సరిగ్గా అలాగే. గడిచిన కాలంలో జరిగిన చేదు జ్ఞాపకాలను, బాధలను పట్టుకొని మనం అక్కడే ఉండిపోలేం. అలా ఉండిపోతే మనం కొత్త జీవితాన్ని ఆస్వాదించలేం. ప్రకృతి ఎలాగైతే పాత ఆకులను రాల్చేసి కొత్త చిగుళ్లతో కలకలలాడుతుందో, మనం కూడా మన గతాన్ని వదిలేసి వర్ధమానంలోకి అడుగు పెట్టాలి. ముందుకు సాగడమే జీవన పరమార్థం అని ప్రతి ఉగాది మనకు గుర్తు చేసే ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యం ఇదే. ఉగాది అంటే మన జీవితంలోకి వచ్చే ఒక కొత్త వెలుగు. ఇది మనల్ని మనం కొత్తగా ఆవిష్కరించుకోవడానికి ప్రకృతి ఇచ్చే ఒక మధురమైన ఆహ్వానం. గతంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా, ఎన్ని ఆశలు అసంపూర్తిగా మిగిలినా, ఉగాది మనకు ఒక సరికొత్త అవకాశాన్ని ఇస్తుంది. మన జీవిత కథను మళ్ళీ కొత్తగా రాసుకోవడానికి, మన ఆశలకు మళ్ళీ ప్రాణం పోయడానికి ఇది ఒక వేదిక. కాలం మారుతూ ఉండవచ్చు, సంవత్సరాలు గడిచిపోవచ్చు, కానీ మనలో ఉండే ఆశ, మనలో దాగున్న అనంతమైన శక్తి, మన చైతన్యం ఎప్పటికీ పాతబడవు. కాబట్టి ఈ ఉగాదిని ఒక పండుగలా మాత్రమే కాదు, ఒక కొత్త ఆరంభంలా స్వీకరిద్దాం. ప్రతిరోజు ఒక కొత్త వెలుగుతో, నిరంతర ఉత్సాహంతో ముందుకు సాగుదాం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు.